జూన్ 15/5/2026 ఈ హ్యూమన్ ఎయిర్ది అగ్రిమెంట్ అయ్యింది. అదే వాళ్ళు నిన్న కలెక్ట్ అయిన హెయిర్ని తీసుకెళ్ళడానికి వచ్చి వాళ్ళు నిన్న 6/7/2026 ఇంత అమౌంట్ ఆఫ్ హ్యూమన్ ఎయిర్ని ఈ రేటు కొనుగోలు చేసి దాన్ని తీసుకెళ్ళడానికి వాళ్ళు కార్లో లోడ్ చేశారు. మీరు మాకు తెలియకుండా ఎట్లా పంపిస్తారు? పంపించకూడదు. ఇక్కడ నుంచి టెండర్ జరపాలంటే టెండర్ జరిపితే టెండర్కి వచ్చే వాళ్ళని మీరు ఈ విధంగా బెదిరిస్తున్నారు, టెంపుల్కి ఆదాయం తగ్గిపోతుంది కాబట్టి మేము ఈ విధంగా చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తే దానికి లేదు, మేము చెప్పిన రేట్కి మీరు మాకు ఇచ్చిపోవాలి. ఈరోజు హ్యూమన్ ఎయిర్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో 10 నుంచి 15 వేలు నడుస్తుంటే వీళ్ళు 1000 రూపాయలకో 2000కో మాకు రాసియాలని చెప్పి అడుగుతున్నారు. గత 6 నెలల క్రితము ఈ సీఏఓ కాకుండా ఇంతకు ముందు సీఓని బెదిరించి దాదాపు 300-400 కిలోలు 3000 రూపాయలకి రాపించుకొని తీసుకుపోయినారు. అది రికార్డెడ్గా ఉంది వాళ్ళ దగ్గర. అంటే ఎంత లాస్ టెంపుల్కి? 300 అనుకున్నా 7000 రూపాయలు లాస్ అనుకున్నా 21 లక్షల రూపాయలు ఎవరు తిన్నట్టు? దేవుని సొమ్ము తినేసినారు వీళ్ళు. ప్రొసీజర్ ప్రకారం తీసుకుపోయేదాన్ని అడ్డుకొని వాళ్ళు తీసుకెళ్ళకూడదు ఇక్కడ నుంచి అని. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతే వీళ్ళకి రావాల్సిన ఇవి కమిషన్లు రావు కదా, దానికోసం వాళ్ళు చేసింది ఇదంతా. సరే, ఏమి లేదో ఏదో మాకు తెలుసు. ఒకటి నేను చెప్పేది, నువ్వు వచ్చి ఇలా చేసుకోవాలనుకుంటే ప్రాణం మీద ఆశోదలు వేసుకుని వచ్చి చేసుకో. ఈ రికార్డింగ్ కూడా మీ అందరికి పంపిస్తా, తర్వాత మీరు అందరు కూడా వినొచ్చు ఏం మాట్లాడినారని. ఈ విధంగా మీ వాళ్ళు బెదిరిస్తున్నారు. మళ్ళీ మీరేదో అక్కడ అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటే మీరేదో అడ్డుకున్నట్టు మీరు ఒక సీన్ క్రియేట్ చేస్తారు. మీరు కనీసము మీకు కొద్దిగన్నా లోపల అంటే ఇంటిగ్రిటీ అంటారు, కొద్దిగన్నా ఆత్మసాక్షి ఉందా? దేవుని సొమ్ము దోచుక తింటున్నారు. ఈరోజు దోచుకొని తింటా మళ్ళీ ఇట్లాంటి చౌకబారు వ్యాఖ్యలు, చౌకబారు వ్యవహారం నడపడానికి కొద్దిగన్నా ఇది ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రోజు నేను అడిగిన దానికి టోల్ గేట్ల గురించి సమాధానం చెప్పకుండా ఏదో హ్యూమన్ ఎయిర్ టెండరు, అది కూడా మీరు టెండర్ని జరగనివ్వడంలే. టెండర్ జరగాలంటే ఈ విధంగా కాంట్రాక్టర్లను బెదిరించి ఎవరు కూడా కాంట్రాక్టులకి టెండర్ వేయడానికి రాకుండా భయపడించుకొని మీరు ఈరోజు దాన్ని మీరు చెప్పిన ధర కొట్టేయాలా, దేవాలయానికి వచ్చే ఆదాయానికి గండి కొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తా. మళ్ళీ నిన్న పోయి అక్కడ ఏదో సాధించేసినట్టు ఏదో ఇది చేసినట్టు మీరు ఒక ఇది చేశారు. ఎస్, వాళ్ళు నిజంగా ఇది చేసింటే ఈరోజు కేసు ఫైల్ చేయండి అతని మీద. దేవస్థానం నుంచి కంప్లైంట్ ఇచ్చేసి అతని మీద కేసు ఫైల్ చేయండి. అతను తప్పు చేసింటే చేస్తుంది కదా దేవస్థానం కూడా. దేవస్థానం చూస్తా ఊరుకోదు కదా, మఠం ఊరుకోదు కదా. ఈరోజు మఠానికి పోయింది ఎండోమెంట్ నుంచి అంటున్నారు. ఈరోజు మంత్రాలయము మఠం హ్యాండ్ ఓవర్లో ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయింది. ఎందుకు అహోబిలం డెవలప్ కాలేకపోతుంది? ఈరోజు కేవలం మీరు చేస్తున్న అరాచకాలు, అవినీతి అందరికీ, ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మీ నాయకులేమో రాష్ట్ర వ్యాప్తంగా హిందుత్వము, సనాతన ధర్మము గుడిమెట్లు అడుగుతారు. ఒకళ్ళేమో ఇమీడియట్గా వేషధారణ మార్చేసి బొట్లు నామాలు పెట్టుకొని తిరుగుతుంటారు. మీరు చేసే ఇలాంటి చిల్లర చేష్టలు వాళ్ళకి కనపడడం లేదా? ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రేపు జిల్లాకు వస్తున్నారంట. దీని మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి. దీని మీద ఏం జరుగుతుందో విచారణ జరిపించి ఖచ్చితంగా టెంపుల్కి వచ్చే ఆదాయానికి గండి పడకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దానికోసం ఈ ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.